ఇచ్చిన హామీలు నెరవేర్చిన చరిత్ర చంద్రబాబుకు ఎప్పుడూ లేదు అన్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ప్రజలకు వెన్నుపోటే పొడిచారు అన్నారు. రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు, దాడులు, కక్ష సాధింపులు తప్ప అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ కు కేరాఫ్ అయిన చంద్రబాబు ప్రతి విషయాన్ని వైఎస్ఆర్సీపీకి ఆపాదిస్తూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీదిరి అప్పలరాజు. వెన్నుపోటుతో మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడైనా చంద్రబాబు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సరే ఏ ఒక్కసారైనా మేనిఫెస్టోలో చెప్పిన దానికి ఆయన కట్టుబడి ఉండి హామీలు నెరవేర్చినటువంటి సందర్భం ఉందా నేను అడుగుతాను. ఈ ఏడాది కాలంలో మీరు చేసిందేంటి? కక్ష సాధింపు చర్యలు, ఆస్తులను ధ్వంసం చేయటం, హత్యా ప్రయత్నాలు, మానభంగాలు. ఇంత ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎప్పుడైనా ఉందా? మరి ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ఇంత నిర్లజ్జగా పనిచేసేటటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఉన్నదా? ఏం ప్రభుత్వం ఇది? డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మరొకటి లేదు. అసలు రాష్ట్రంలో ఎక్కడేం జరిగినా సరే వెంటనే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించేటు.